పద్మావతి నగర్లో ట్రాఫిక్తో అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానీకం పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పద్మావతి నగర్లో ఇండోర్ స్టేడియం వద్ద కారు పార్కింగ్ చేసి వెళ్ళిపోవడంతో ఆ కారు వలన ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతలో ఎమర్జెన్సీ అంబులెన్స్ రావడంతో అటు ఇటు వెళ్ళలేని పరిస్థితిలో వాహనాలు ఉండడంతో 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. కనీసం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రతిరోజు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు పేర్కొన్నారు. ఒక కారు వలన పద్మావతి నగర్ మొత్తం ట్రాఫిక్తో అవస్థలు పడ్డారు. అటువైపు ట్రాఫిక్ కానిస్టేబుల్ రావడంతో ట్రాఫిక్ క్లియర్ చేస్తాడేమో అని అతని కారు వలన ట్రాఫిక్ జామ్ అయిందని ట్రాఫిక్ కానిస్టేబుల్కి చెప్తే నాకేంటి అన్న రీతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఇలా ఉంటే ఏమిటి అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే చూడండి ట్రాఫిక్ దృశ్యాలు. దానివల్ల ఎంత ట్రాఫిక్ జామ్ ఒక కారు వల్ల. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.